హాయ్ అండి, వెల్కమ్ టు షెన్యూస్ వ్లాగ్స్. నేను ఈరోజు మీ ముందుకి నరసాపురం చేపల పులుసుతో వచ్చానండి. దీనికి ఏమేం కావాలో చూసుకుందాము. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర కావాలండి. ఇది తెల్ల చేప అండి. ఈ తెల్ల చేపని ఇలా సన్నగా ముక్కలు కోసుకుని బాగా కడుక్కుని ఒక అరగంట సేపు ఉప్పు, కారం, పసుపు వేసి నానబెట్టుకుందామండి. ఇలా రాయడం వల్ల ఏంటంటే చేపకి బాగా టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ ఉల్లిపాయలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, తీసుకున్న ఉల్లిపాయలన్నీ ఇందులో వేసేసుకుందాము. కొంచెం కచ్చాపచ్చా ఆడిన తర్వాత మిగిలిన ఉల్లిపాయలు కూడా వేసుకుంటాం అనమాట. ఇప్పుడు అల్లం ముక్కని మళ్ళీ కోసి వేసుకున్నాము. ఇప్పుడు మిగిలిపోయిన ఉల్లిపాయ ముక్కలు కూడా మళ్ళీ వేసేసుకుని దీన్ని కచ్చాపచ్చా దాన్ని బాగా మెత్తగా పేస్ట్ అయిపోయేలాగా రుబ్బుకుంటాం అనమాట. ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకుని ఈ చేప ముక్కల మీద వేసేసుకోవాలి. చూసారా ఎంత పేస్ట్లా అయిపోయిందో. ఇప్పుడు ఇది ఇలా వేసిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు తర్వాత కారం వేసుకుంటాం అనమాట. కారం ఆల్రెడీ చేప ముక్కలకి రాసి ఉంచాం కదా, అందుకని ఎక్కువ వేసుకోవట్లేదు. పులుసు పొయ్యి మీద పెట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చు మనం కారం కావాలంటే. ఈ స్టెప్లో వేసుకున్న తర్వాత మెంతులు వేసుకుంటున్నాం అనమాట. పులుసుకి ఎప్పుడు మెంతులు మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని పిసుక్కుని ఈ చేపల్లో కలుపుకోవాలండి. 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండుని ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకున్నాము. ఆ మాత్రం చింతపండు ఉండాలి పులుపుకి. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ చింతపండు పులుసుని బాగా పిసికి ఇలాగ చేపల ముక్కలకు పట్టేలాగా ఇందులో గిన్నెలోకి పోసేసుకోండి. ఇది చింతపండు కదా, మొత్తం చింతపండు పులుపు దిగిపోయేంత వరకు ఆ నీళ్ళలో వేసి ఆ నీళ్ళని అలా పిసికి పులుసు అంతా ఈ చేపల్లో వేసుకోవాలన్నమాట. మొత్తం ఇక్కడ మాకు ఇంత పులుసు పట్టింది, ఇంకా వస్తూనే ఉంది. ఎక్కువ చింతపండు తీసుకున్నాం కదా. ఈ నరసాపురం చేపల పులుసు ఇదే స్పెషాలిటీ అండి. ఇలాగ పేస్ట్ చేసుకుని ఉల్లిపాయలని అట్లని ఇలా చింతపండుని బాగా పిండుకుని చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుని దీని పళంగా ఇలాగా పొయ్యి మీద పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, మా అమ్మ లాస్ట్లో నూనె కూడా పోసింది. అంటే మనం ముందు అసలు నూనె ఎక్కడ వేసుకోలేదు కదా. ఇప్పుడు ఈ చేప ముక్కలకి డైరెక్ట్గా ఇలాగ నూనె పోసి దీని పళంగా మొత్తం ఒకసారి గిన్నెని కదుపుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడం అనమాట. ఇలా పొయ్యి మీద పెట్టేసుకుని కాసేపు మగ్గ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఒకసారి మళ్ళీ కలుపుతున్నారు. పులుసు, ఆయిల్, పేస్ట్ అన్నీ మళ్ళీ చేప ముక్కలకి బాగా పట్టేలాగా గిన్నెని కదుపుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ మిగిలిన చింతపండును కూడా బాగా పిసికేసి వచ్చిన పులుసు అంతటిని తీసుకుని ఇందులో పోసుకుంటున్నాను అనమాట. చేపల పులుసు చాలా టేస్ట్ వస్తుందండి ఇలా వండుకుంటే. చెప్పా కదా లాస్ట్ టైం కూడా మీకు, చేపను ఎప్పుడు గరిటితో కసాబసా కదిపేయకూడదు. చికెన్ని, మటన్ని కదిపినట్టు ఎప్పుడు గిన్నె పట్టుకునే కదపాలి. ఈ స్టెప్లో మేము కొంచెం కారం తగ్గింది అనిపించి కారం వేసుకున్నామండి. ఇక్కడ కారం వేసేసుకున్నాము. చిటికెడంతా కల్లుప్పు కూడా వేసుకున్నాం అనమాట. ఉప్పు సరిపోలేదు. అసలు ఇప్పుడు దాకా మనం ఉప్పు వేయలేదు సపరేట్గా, చేప ముక్కలకి రాసిన ఉప్పే. అందుకని ఇక్కడ మళ్ళీ కల్లుప్పు కూడా వేసుకున్నాం అనమాట, పులుసు బాగా కలుస్తుందని చెప్పి. మా అమ్మకి ఇది సిగ్నేచర్ డిష్ అండి. మా అమ్మ ఇందులో చిటికెడు పంచదార కూడా వేస్తుంది అనమాట. పులుసుకు మంచి టేస్ట్ వస్తుందండి. చిటికెడు పంచదార వేసుకుని ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకోవాలి పొయ్యి మీద. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసి పొయ్యి కట్టేసుకోవడమే. పులుసుని ఎప్పుడన్నా మేము ఎలా తింటామంటే ముందు రోజు వండుకుని రాత్రిపూట పక్కన పెట్టేసుకుంటామండి. తర్వాత రోజుకి ముక్క బాగా ఊరిపోద్ది అనమాట పులుసులో. అలా ఉన్న పులుసుని తింటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ముందు రోజు రాత్రి వండేసుకున్నాము. దీన్ని తీసి ఇలా పక్కన పెట్టేసి బాగా చల్లారిన తర్వాత ముక్క కూడా బాగా పట్టేస్తుంది. నెక్స్ట్ రోజు పొద్దున్నే అన్నంలో తింటాం అనమాట. పులుసుని ఇలా తింటే మంచి టేస్ట్ వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.